ఉన్నట్టుండి ఒక్కసారిగా నిద్రలోంచి ఉలికిపడి లేస్తారు. ఏదో జరిగిపోయినట్టుగా గాబరపడతారు. ఎవరో తరంకొస్తున్నట్లు భయపడతారు. పక్కన మనుషులున్నా తెలియని ఆందోళనతో కంగారు పడిపోతుంటారు. అంతగా కలవరపెట్టిన కలలు ఎందుకు మర్చిపోతారో మీకు తెలుసా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. రోజంతా పనిచేసి అలసిపోయి హాయిగా మనం పడుకుంటాం. కూలర్ నుంచి వస్తున్న చల్లటి గాలికి ఇలా పడుకోగానే అలా నిద్ర పట్టేసింది. పక్కన పడుకున్న వాళ్ళు నిద్రలో ఏదో అంటూ ఉలిక్కి పడతారు, కలవరిస్తారు. నిద్రలోంచి లేపి ఏమైందని అడిగితే మాత్రం ఏం జరగనట్టు, ఏమి తెలియనట్లు ప్రవర్తిస్తారు. అసలు వాళ్లకు ఆ కల గుర్తుండదు. అది వాళ్ళ తప్పు కాదు, మెదడు ఆ కలను గుర్తుపెట్టుకోలేదన్నమాట. హార్వర్డ్ మెడికల్ స్కూల్ చేసిన రీసెర్చ్ అసలు కలలెందుకు మర్చిపోతామన్న అంశం మీద ఆసక్తికర విషయాలు తెలిసాయి. నిపుణులు చెప్తున్న అభిప్రాయ ప్రకారం వ్యక్తుల ప్రవర్తనను బట్టి, వారి ఆలోచన విధానాన్ని బట్టి కలలు వస్తాయట. కొన్ని కలలు భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలు, పరిస్థితులను ముందే హెచ్చరిస్తాయట. మరికొన్ని కలలేమో మన ఆందోళన, భయం నిజమైతే ఎలా ఉంటుందో అదే కల రూపంలో వచ్చి భయపెడతాయట. అందుకే అలాంటి కలలు చాలా వరకు గుర్తుండవంటున్నారు. కొన్నిసార్లు ఎప్పుడు వచ్చిన కలలు కూడా చాలా కాలం వరకు గుర్తుండిపోతాయి. కొన్ని కలలు మాత్రం నిద్రలోంచి లేచిన మరుక్షణమే మర్చిపోతాం. అలాంటి కలలే మన జీవితంలో నిజమవుతాయట. ఆ కలలు నిజమైన సందర్భంలో ఆ ఘటన అంతకుముందే ఎవరికో జరిగినట్టు, ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది. కానీ మనకే కల వచ్చిన సంగతి మాత్రం అస్సలు గుర్తురాదట. దీనికి కారణం మన మెదడు అడ్వాన్స్గా రాబోయే కాలంలో ఏం జరుగుతుందో ఖచ్చితంగా ఊహించలేదు. ఒకవేళ ఊహించినా దాన్ని గుర్తుపెట్టుకోలేదు. సైన్స్, టెక్నాలజీ విషయంలో ఇది వర్తించదు. మనం ఆలోచించే విషయాలు, మన జీవితం గురించి అంశాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని అధ్యయనంలో తేలింది. కలలు గుర్తుండకపోవడం అనేది పెద్ద రహస్యమేమీ కాదు. అదొక మానసిక అచేతన స్థితి. దీన్ని అటోనియా అంటారు. నిద్ర అనేది మనం భావించే దానికన్నా క్లిష్టమైనది. శరీరాన్ని సుప్త చేతనావస్థలోకి చేర్చడం, మెదడును మెలకువగా ఉంచి శరీరాన్ని నిద్రకు మెలకువకు ఊగిసలాడించే ఒక ప్రక్రియ. దీన్ని సైన్స్ పరిభాషలో REM అంటారు. ఈ ప్రక్రియలో కొన్నిసార్లు మెలకువగా ఉన్నట్టే ఉంటుంది. కళ్ళు వేగంగా కదులుతాయి. రక్త ప్రసరణలో, శ్వాస ప్రక్రియలో గణనీయమైన మార్పులుంటాయి. ఆ సమయంలో తరచుగా మన జీవితంలో జరిగే పరిణామాలను కలల రూపంలో మనం మేల్కొనే సమయం వరకు అంగీకరిస్తాం. నిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన మరుక్షణమే శరీరం యాక్టివ్ అవుతుంది. అందుకే ఆ కల ఏమాత్రం గుర్తుండదు. ఆ కలలో వచ్చే దృశ్యాలు, మనుషులు ఏవి స్పష్టంగా ఉండవు. అందుకే మెదడు వాటిని గుర్తుపెట్టుకోలేదు. ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా గుర్తుపెట్టుకునేందుకు మెదడులో ఒక కీలమైన రసాయనం పనిచేస్తూ ఉంటుంది. అది కలల విషయంలో కూడా వర్తిస్తుంది. ఆ రసాయనమే నోరాడ్రినలిన్. శరీరాన్ని, మెదడును క్రియాశీలం చేస్తూ యాక్టివ్గా ఉంచే హార్మోన్ ఇది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉంటుంది. అందుకే కలలు గుర్తుండవు. నిద్రలోకి జారుకునే మొదటి 15 నిమిషాలు ఏం జరుగుతుందో ఏం గుర్తుండదు. కొన్ని భయపట్టే కలలు ఈ సమయంలోనే వస్తాయి. లేవుగానే రోజువారి పనులో నిమగ్నమైతే ఆ కలల తాలూకు జ్ఞాపకాలేవి గుర్తుండవు. ఒకవేళ కల గుర్తుండాలంటే నిద్రలోంచి లేచిన తర్వాత వెంటనే కదలకుండా అలాగే ఉండే ప్రయత్నం చేయండి. కళ్ళు కూడా తెరవద్దు. ఇప్పుడు మెల్లగా కళ్ళలో ఏముందో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. కల తాలూకు ఆనవాళ్లు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక్క క్లూ దొరికితే చాలు. కల మొత్తం గుర్తుకు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ ట్రిక్ మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. అంతేకాదు, REMని డిస్టర్బ్ చేయడానికి పడుకునే ముందు 2-3 గ్లాసుల నీళ్లు తాగండి. దీనివల్ల REM తీవ్రస్థాయికి చేరుకునే సమయానికి మెలకువగా వస్తుంది. దీంతో కలల ప్రవాహానికి REM అత్యున్నత దశకు అడ్డుకట్ట వేయచ్చు. లేదంటే కలలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే పడుకునే ముందే నాకు వచ్చే కల ఖచ్చితంగా నేను గుర్తుంచుకోవాలని మనసులో బలంగా అనుకోండి. మెదడులో రిజిస్టర్ అయ్యేలా పదే పదే తలుచుకోండి. అప్పుడు ఈజీగా మీకు నచ్చిన కల గుర్తుంటుంది.